ఈ యొక్క ప్రెస్ మీట్లో పాల్గొన్న మా అధ్యక్షులు కృష్ణన్న గారికి, అలాగే సీనియర్ నాయకులు కృష్ణన్న గారికి, విక్రమన్న గారికి, బీసీ నాయకుడు శంకరన్న గారికి, మా ఎస్సీ విభాగం అధ్యక్షులు మల్లేష్ గారికి, అలాగే మిత్రుడు యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారికి, నజీర్ అన్న మైనార్టీ అధ్యక్షుల వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 2-3 రోజుల క్రితము గౌరవ జడ్చర్ల నియోజకవర్గ శాసనసభ్యులు ప్రీతమ నాయకులు జనంపల్లి అనిరుద్ రెడ్డి గారిపై కొందరు వ్యక్తులు వారి గ్రామానికి చెందిన ప్రశాంత్ రెడ్డి కానీ, ఎరకలి యాదగిరి కానీ, రెబ్రమోని శ్రీనివాస్ కానీ, కర్ణికోట శ్రీనివాసు, వీళ్ళు ఏం చేశారంటే జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి రవీందర్ నాయక్ గారికి మరి సొంత గ్రామంలో అనిరుద్ రెడ్డి గారు, వారి సోదరులు దుశాంత్ రెడ్డి గారు ప్రభుత్వ పొలం నుండి వారి సొంత పొలంలో మరి మట్టిని 1000 ట్రిప్పులు తరలించని చెప్పి దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశారు. ఆ విషయమై మేము ఈరోజు ఖండిస్తున్నాము. మా గౌరవ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు వారి సొంత వ్యవసాయ భూమిలో వారి సోదరులు మరి దుశాంత్ రెడ్డి గారు కూడా వాళ్ళు పూర్తిగా ప్రజల పక్షవాతులు, మరి జంతు ప్రీతి ఎక్కువ వాళ్లకు, మరి అక్కడ గుర్రాలను పెంచుకునేడానికి వాళ్ళ సొంత వ్యవసాయ భూమిలోనే ఒక షెడ్ ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు అది ప్రైవేటు స్థలం ఏం కాదు. దానిలో భాగంగా ఆ యొక్క గుర్రాల షెడ్ కూడా వారు గతంలో ట్యాక్స్ కూడా చెల్లించినారు. ఇది దృష్టిలో పెట్టుకొని వారు ఆరోపణ చేస్తే బాగుంటుంది. ఇంకొకటి విషయం ఏంటంటే, గత కొన్ని నెలల క్రితం బాలనగర్లో ప్రభుత్వ భూమిని గత పాలకులు గత ప్రభుత్వ నాయకులు ఏదైతే ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేసి మరి వెంచర్లకు పాల్పడ్డారో వారిపై గౌరవ ఎమ్మెల్యే గారు ఆ యొక్క స్థలంలోనే జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరిని తీసుకెళ్ళి ప్రజలకు అక్కడ జరిగిన పూర్తి వివరాలను సాక్ష్యాధారాలు సహా కూడా మరి వివరించినారు. దానికి కక్షపూరితంగానే మరి వారి సొంత గ్రామంలోని కొందరు వ్యక్తులు వెనకాల ఎవరుండి నడిపిస్తారో అందరికీ విషయం తెలుసు. వాళ్ళు నేరుగా మాలాగా బహిరంగంగా మరి మీరు ఏదైనా ఆరోపణ చేయాలనుకుంటే చేయాలి, అంతేగాని ఒకరిద్దరు వ్యక్తులను మీరు వెనకాలండి మీరు పోయి ఇట్లా ఆరోపణలు చేయండి అని అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ మరి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యే గారి ప్రతిష్టను భంగం కలిగిస్తే మేము చూస్తూ ఊరుకోము. ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎవరికైనా కూడా న్యాయమే ఉంటుంది. ఒకసారి మీరు ఆరోపణలు చేసే ముందు వారి పూర్వాపరాలు కూడా తెలుసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తూ, ఇంకొకసారి భవిష్యత్తులో కూడా ఎవరు తప్పు చేసినా కూడా మా ఎమ్మెల్యే గారు ఉపేక్షించరు. అట్లాంటి ప్రధాన నాయకుని పట్టుకొని మీరు మీ స్వలాభం కోసం, మీ పరపతి కోసము కొందరు వ్యక్తులు మిమ్మల్ని వెనుకలుండి నడిపిస్తున్నారని మేము ఖండిస్తున్నాము. ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. జై కాంగ్రెస్. ఈ యొక్క ప్రెస్ మీట్కు విచ్చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మా కాంత్ గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, అదేవిధంగా కృష్ణన్న కానీ, విక్రమ్ పటేల్ కానీ, అదేవిధంగా మల్లేష్ కానీ, ఉపాధ్యక్షుడు మన శంకరన్న కానీ, సోషల్ మీడియా శివ గారు కానీ, నసీర్ బాయ్ కానీ, అందరికీ, దానితో పాటు మండల కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, మండల ప్రజలకు కూడా నమస్తే తెలియజేస్తూ, మొట్టమొదటిగా ఇంకా 4 రోజులలో ఫలితాలు, 4 తారీఖు 2-3 రోజులలో ఫలితాలు వెలువడబోతున్నాయి. ఆ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా గెలవబోతుందని మేము సంకేతాలు ఇచ్చుకుంటూ ఈరోజు ప్రెస్ మీటు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొన్న 25/5 అనుకుంటా మా ఎమ్మెల్యే గారి మీద
లేనిపోని నిరాధారమైన ఆధారాలు లేకుండా అంటే బట్ట కాల్చి ఒకరు వీణ వేయడము చాలా ఈజీ. ఈ అభం శుభం తెలియని వాళ్ళని ముందల పెట్టి వెనుక రాజకీయ చక్రం తిప్పుతున్న ఆ మనిషి బుద్ధి మారాలని ఎన్నోసార్లు హెచ్చరించినాం, ఎన్నోసార్లు మేము హితవు పలికినాం, అయినా బుద్ధి మారట్లేదు. ఇది పార్టీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పని కాదు. వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళ కంప్లైంట్లో బాలనగర్లో పెనాల్టీ వేసిరు కాబట్టి ఈడ కూడా పెనాల్టీ వేయాలన్న చందంగా మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ తప్పు జరిగింది ఈడ కూడా న్యాయం చేయాలని అడుగుతలేరు వాళ్ళు. ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రాజాపూర్ ప్రజలు కానీ అదేవిధంగా జడ్చర్ల నియోజకవర్గ ప్రజలు కానీ మనం చిన్నప్పుడు కొట్లాడితే నన్ను కొడతావా నేను కూడా కొడతా అన్న చందంగా ఉంది వాళ్ళ ఆశాస్పదం. అంటే వాళ్ళకు అక్కడ తప్పు చేసిండ్రు. నేను మొన్న గతంలో కూడా మన ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు కూడా చెప్పిన ఆ బాలనగర్ విషయంలో 2 మండలాలు సస్యశ్యామలంగా ఉండే ఆ సస్యశ్యామలం అయినటువంటి ఈ మండలాలని ఈ నియోజకవర్గాన్ని కూడా దాదాపుగా కొట్లాటలకు దారితీస్తున్న వ్యక్తి ఎవరో మనందరికీ తెలుసు. నేను చెప్పిందే కరెక్ట్ అయింది. ఈరోజు ఎక్కడ సమస్య ఎక్కడ ఏర్పడ్డది బాలనగర్లో, మళ్ళీ కొత్త ఎక్కడ క్రియేట్ చేస్తున్నాడు రంగారెడ్డిగూడలో. అంటే ఎమ్మెల్యే గారి ఊర్లోనే ఎమ్మెల్యే గారే స్వయంగా తప్పు చేసిరు అన్నట్లు చిత్రీకరిస్తుంది. చిత్రీకరణ మాత్రమే, అపోహ మాత్రమే. రాజాపూర్ మండలకు జడ్చర్ల నియోజకవర్గ ప్రజలకు నేను తెలియజేస్తున్నానంటే ఎప్పుడు కానీ ఎక్కడ కానీ ఆరోపణ చేసేటప్పుడు ఆధారం లేకుండా ఆరోపణ చేస్తే వాళ్ళని దొంగ కింద పరిగణించబడతారు. అంటే ఉట్టిగా చెప్పడం నువ్వు ఇది చేసినావు నేను అది చేసినా ఇది తప్పు. నీ తాను ఆధారాలు ఉంటే ఆధారాలతో బయట పెట్టి మేము సంతోషిస్తాం. తప్పు జరిగితే పెనాల్టీ అయిపోయి తప్పు లేదు. ప్రజాస్వామ్య తమ్ముడు అన్నట్లు ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది. జిల్లా కలెక్టర్ కంప్లైంట్ ఇస్తే మాకేం అభ్యంతరం లేదు. తప్పు చేస్తే ఎంక్వైరీ చేసి మొన్న ఏ విధంగా అయితే పెనాల్టీ వేసిరో అదే విధంగా పెనాల్టీ వేయాలని మీ డిమాండ్. ఓకే డన్, మేము కూడా ఒప్పుకుంటాం, దాన్ని స్వాగతిస్తాం. కానీ తప్పు జరగకుండా కూడా తప్పు జరిగినట్లు చిత్రీకరించి కొందరు వ్యక్తులు పాపం వీళ్ళ వల్లనే మాజీ ఎమ్మెల్యే గారు వీళ్ళ వల్లనే ఓడిపోయినారు. ఇటువంటి వల్లనే శత్రువులు ఎవరో లేరు బీఆర్ఎస్ పార్టీకి. ఆ కొందరే నేను చెప్పిన ఆ 4 మళ్ళీ ఇక్కడ సృష్టించిండ్రు. ఎందుకు చెప్తున్నా అంటే షెడ్లు మొట్టమొదటిగా 18 సర్వే నెంబర్ 87 అక్కడ అన్యాయం జరిగింది. 87, 89, 90 సొంత భూమిలో నుంచి మొరం తీసుకొని వచ్చి గుర్రాల కోసం వాడుకొని షెడ్లకు పర్మిషన్ లేకుండా మొరం కొట్టుకున్నారు వాళ్ళు. ఎమ్మెల్యేకి ఇది తగదన్నట్లు రీతిగా మాట్లాడిన వాళ్ళు. కానీ ఆ పిల్లలను ఎందుకు బయలు చేసావు చెప్పు. నువ్వు రా రింగ్లోకి. ఆరోపణ చేసే ముందు నువ్వురా, వెనుక ఉండి మమ్మల్ని ఎందుకు కొట్లాడిపిస్తావు. మొన్న గతంలో చెప్పినందుకు అది ఒక ప్రెస్ మీట్. నేను ఎక్కడ కూడా తప్పు చేయకుండా మాట్లాడితే కూడా ఆ రోజు ఏమన్నా కాలు ఇరగొట్టిపిస్తా, చేతులు ఇరగొట్టిపిస్తా, అన్నం తినకుండా నాలుక చేయకుండా చెప్పిస్తా, ఇవన్నీ మాట్లాడినావు. ఛీ, నీ మాటలకు అసలు నీవు చేపిస్తున్న పనులకు సిగ్గుతో తల వస్తుంది. ఈ రాజాపూర్ మండల్ ఎంతో ఉన్నతమైన ఆలోచనలు ఉండాలి మా ఎమ్మెల్యే గారికి ఉన్నట్లు. దాదాపుగా 160 కోట్ల ఫండ్స్ తెచ్చి రోడ్లు డెవలప్మెంట్ చేస్తుంటే అక్కడ బాలనగర్లో అయినటువంటి ఇష్యూని రాజాపూర్కు డైవర్ట్ చేస్తున్నాం. అంటే ఈడ కూడా స్విచ్ పెట్టాలి. ఈడికి వెళ్ళి మళ్ళీ జడ్చర్ల పోవాలి, జడ్చర్లకి వెళ్ళి మిడిచిలు పోవాలి, నవ్వుపేట పోవాలి. ఇదే పని నాకు తెలుసు. నీకున్నది ఇదే పని. నీ పని కూడా నేను చెప్తా. అయితే మీరు షెడ్డుకు పర్మిషన్ లేదు, పర్మిషన్ లేకుండా అక్కడ నిర్మాణాలు జరిగినాయి అని చెప్తున్నారు కదా. ఇది మీరు స్పష్టంగా చూడవచ్చు మీడియా ద్వారా. 90, 83 నాది షెడ్లు నిర్మించినాయి.
ఆ షెడ్లకు నువ్వు లేదన్నావు. ఇంకో బాజాబ్తా రసీద్ గ్రామ పంచాయతీ నుండి వాళ్ళు పర్మిషన్ తీసుకొని అక్కడ నిర్మించడం దాన్ని ఆ షెడ్లని. రెండవది, ఎక్కడైతే మీరు వాళ్ళు ఏ పని కూడా ఎమ్మెల్యే గారు, ఎందుకంటే మంచి విశాలమైన మనసు గలవారు, అందుకే ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. అది నీకు జీర్ణించుకోలేకపోతున్నావు. అది ఎక్కడ పోయినా మీ బంధువులలో చెప్తున్నావు, ఎక్కడెక్కడో చెప్తున్నావు ఆయన గురించి చెడు, కానీ తప్పది మానుకో. ఎందుకు చెప్తున్నామంటే, ఒకటి నువ్వు మంచి హృదయంతో అభివృద్ధికి తోడ్పడుతుంటే నీకు గతంలో కూడా చెప్పిన శాతనైతే సహకరించు, లేకుంటే ఊరుకో అని. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాం. ఇగో వాళ్ళు ఎంతెంత కట్టినరు, 27,95,000 రూపాయలు. ఒకటి గ్రామ పంచాయతీ కట్టినట్లు కళ్ళకు కనిపిస్తుందో కబోదివా. ఆరోపణ చేసే ముందు, పిల్లలతో ఆరోపణ చేయించే ముందు ఒకసారి ఆలోచన చేయి. రెండవది, దాదాపుగా మన పాలమూరు ఉదండపూర్ రిజర్వాయర్ని ఒక కట్ట కట్టవచ్చు. ఎవడన్నా నవ్వొస్తుంది ఈ మాట చెప్తే. 15,000 ట్రిప్పులు అంటే ఎంక్వైరీ పెట్టి 15,000 ట్రిప్పులు ఉంటే 15,000 అన్నావు కదా, 15,000 తక్కువన్నా ఎక్కువన్నా ఓ 10 అట్టి ఉన్నా ఆ ఎంక్వైరీలో తేలుతుంది కదా. తప్పుంటే శిక్షల తర్వాత వాళ్ళొద్దు, ఎవరైతే కాంప్లైంట్ ముందర పెట్టి ఆటలాడిచ్చినా వాళ్ళకి తెలియదు పాపం, అభంశుభం తెలియని వాళ్ళు. నువ్వు రింగ్లోకి రా, ఆ రోజు అడికెళ్ళి ఎంక్వైరీకి వస్తారుగా, మా అన్నకి చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్పి మేము కూడా పిలిపిస్తాం. పిలిపించినప్పుడు 15,000 ట్రిప్పులకి ఇట్లా లేకుంటే ఆ రోజు ముక్కు భూమికి రాయాలి. ఎవరినా కాదు, మిమ్మల్ని తప్పుదో వట్టియకు మండలిని దయచేసి చెప్తున్నాం నీకు. ఇంకోటి, సరే తప్పు అందరికీ తప్పే ఉంటుంది. ఆ మొరము సొంత భూమిలోకి వెళ్ళి కొట్టుకుని ఉండొచ్చు, ఆడ ఏమన్నా 10 ట్రిప్పులు 15 ట్రిప్పులు కొట్టి ఉండొచ్చు. గతంలో మన ఊర్లో మనకు మిద్దెలు ఉన్నప్పుడు, ఇండ్లు ఉన్నప్పుడు వాకిట్లలో పోసుకుంటే ఏమన్నా మొరములతో తెచ్చుకొని కొట్టుకుంటు జరగవచ్చు ఆ విధంగా. కానీ 15,000 నిరూపణ చేయాలి. మా యాదన్న కానీ మేమందరం నీకు సవాల్ విసురుతున్నామంటే 15,000 ట్రిప్పులు నువ్వు నిరూపణ చేయాలి. కానీ ఆ అభంశుభం ఉన్న వాళ్ళతో వద్దు, డైరెక్ట్ నువ్వే రావాలి. వెనుక ఉండి తెర వెనుక రాజకీయాలు వద్దు. అన్యాయం జరిగినప్పుడు భయం ఎందుకండి, ముందరికి రావచ్చు కదా. ప్రజాస్వామ్యంలో నీకు కూడా హక్కు ఉంది కదా. ఆ వెనుక రాజకీయాలు వద్దు, ఆ కొంగుసాటి రాజకీయాలు వద్దు. ఇంకొకటి, ఈడ 15,000 అన్నావు కదా, మరి రాఘపూర్, మా ఉమ్మడి దొన్లపల్లి రాఘపూర్ గ్రామంలో దాదాపుగా ఒక 4 ఎకరాల్లో ఈ విధంగా మైనింగ్స్ చేసి మొత్తం గుట్టలుగా అవి డైమండ్లు పెట్టి పేల్చి అవిట్లని ఎక్కడో మొత్తం సంపద మనకు ఒకటి ఏంది, దాంతో గుట్టలు కానీ రాళ్ళు కానీ మనకు ఒక సంపద దేవుడిచ్చిన వరం. అవిట్లని కొల్లగొట్టి అక్కడ వెంచర్ నిర్మాణం చేయడానికి చేసినాం అక్కడ. మరి ఇది అన్యాయం కాదా, ఇది అక్రమం కాదా, ఇది సక్రమమా? మాట్లాడేటప్పుడు ఉండాలి కదా నేనేం చేసినాని. ఇంకోటి, నేను ఎందుకు చెప్తున్నా అంటే అన్ని సాక్ష్యాలతోనే బయట పెడతాం. ఇంకొకటి, మీరు కూడా షెడ్లు వేసిండ్రు కదా మీ తోటలను, అక్కడనో ఇక్కడనో గుర్రాల గురించి మాట్లాడుతున్నావు. గుర్రాలు ఎక్కడివి అవి? వాళ్ళకు మూగజీవుల మీద ప్రేమ మా ఎమ్మెల్యే గారికి. ఎందుకంటే వాళ్ళ తాతల నుండి వాళ్ళ తండ్రుల నుండి గుర్రాలు ఉన్నాయి కాబట్టి, దేశీ గుర్రాలు అవి, బయట దేశం కావవి, మార్వాడి. వీటిని కొంచెం స్వేచ్ఛగా తిప్పుకోవడానికి స్వేచ్ఛగా వాళ్ళు పెంచుకున్నారు కాబట్టి మక్కువతో పెంచుకుని ఉండొచ్చు. కానీ ఇంకొకరిలాగా బిజినెస్ చేసి అమ్ముకోలే. మూగజీవులను అమ్మే ప్రకృతి, మూగజీవులని అమ్మే సంస్కృతి మీకుంది, తెలుసు కదా. మూగజీవులు ఏమేమి అమ్ముతారు, మీరు ఏమేమి చేస్తారని అందరికీ తెలుసు కదా. నియోజకవర్గంలో మా అన్న అంత నీచ స్థితికి దిగజారలే. ఎందుకంటే అక్కడక్కడ ఆ గుర్రాలతోని కింద ఒక 4 ట్రిప్పులు 10 ట్రిప్పులు 20 ట్రిప్పులు కావచ్చు, కొట్టుకోవచ్చు, కాదంటలేము. వాళ్ళ తప్పు జరిగితే ఎమ్మెల్యే అయితే ఏందండి, ఎవరైతే ఉండే నిజ నిర్ధారణ కమిటీ వేసి అక్కడ నుండి కంప్లైంట్ ఇచ్చినా కూడా మీరు కూడా రండి, అందరం కలిసి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటాం, ఉండి మేము అక్కడ కూడా చూస్తాం. తప్పు జరిగితే పెనాల్టీ కట్టిద్దాం, మీకు ఎట్లా ఉంటుందో. కానీ
ఇండ్లకు అవి ఇంతకుముందు మీరు చెప్పినట్లు పర్మిషన్ లేని కట్టుకున్నాం, మీకు ఈ ఆధారాలతో చూపిస్తున్నాం. సొంత భూమిలో అది చూపిస్తున్నాం. ఇంకోటి ఆ షెడ్లు ఈడ ఒకదాన్నే కావు కదా, మీరు కూడా కొన్ని షెడ్లు ఉన్నాయి కదా. మరి రేపటిలోగా ఆ షెడ్ల పరిస్థితి ఏందో మాకు కూడా వివరించాలి. లేకపోతే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడికి వచ్చి మేము చూస్తాం. మాకు అనుమతి ఇవ్వండి, మీ తోట కానీ లేకపోతే మీ ఏదైనా ఉండని ఆ షెడ్లు ఎక్కడ ఉంటాయో మేము వస్తాం. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఆడికి షెడ్ల కాడికి వస్తాం. దానికి ఎంత పర్మిషన్ ఉందో మేము కూడా చూస్తాం. ఇల్లీగల్ దందాలు ఎప్పుడు చేయలే మా ఎమ్మెల్యే గారు, అందుకే ఆయన ఎమ్మెల్యే అయినరు. ఎప్పుడు కూడా గత చరిత్రలో మహాభారతం నుండి రామాయణం నుండి కుళ్ళు కుతంత్రాలు చేసిన వాళ్ళు లాస్ట్ వరకు వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోయినరు. కానీ ఎప్పుడైతే స్వచ్ఛంగా ధైర్యంగా ముందరికి న్యాయం కోసం ప్రజల కోసం తప్పించే నాయకులు గతం నుండి ఇప్పటి వరకు కూడా పోరాడినరు, వాళ్ళు చరిత్రకారులుగా మిగిలిపోయినరు. ఇవాళ 27 సంవత్సరాల చరిత్రను తిరగరాజి జడ్చర్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేసిన ఘనత మా అనుదానికి దక్కింది. అది చూసి మీ కళ్ళు ఓర్వలేకపోతున్నారు. కానీ దయచేసి ఈ ఆరోపణలు ఇంతతో మామ లాంటి ముందరికి తోలి కొట్లాటలు పెట్టొద్దు. మాకు మీరుంటే డైరెక్ట్ రండి, మీరుంటే ముందరికి రండి, ముందరికి వచ్చి కొట్లాడండి. మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని స్వాగతిస్తాం. కానీ బీఆర్ఎస్ పార్టీని అట్లా లేరు, అందుకే మిమ్మల్ని దూరం పెట్టిండ్రు. మేము ఇంత గతంలో మేము మా విషయం స్పష్టంగా చెప్పినాం. ఆడ ఏదో పెనాల్టీ పడ్డది 10 లక్షలు 20 లక్షలు, ఆడ 1000 కోట్లు తిన్నందుకు పెనాల్టీ వేసి ఉండొచ్చు. దానికి అనుగుణంగా తెచ్చి రాజపూర్ మండల చిచ్చు పెడతావు. ఇది తప్పు, ఇది బంద్ చేసుకోవాలి. ఇంకొక విషయం చెప్తున్నా, కలెక్టరేట్లో ఇప్పుడు రవినాయకు గ్రామస్తులు ఒక ఫిర్యాదు ఇచ్చారు, దానిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు కలెక్టర్ గారు? ఇప్పుడు తప్పు జరిగినప్పుడు మనం కంప్లైంట్ తీసుకుపోయినప్పుడు జిల్లా మెజిస్ట్రేట్ జిల్లా కలెక్టర్ గారు ఎవరైనా కూడా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తారు. ఖచ్చితంగా దాని మీద జరుగుతుంది ఎంక్వైరీ కూడా. మేము సిద్ధమే కాంగ్రెస్ పార్టీ తరఫున. మాకు మీరు ఇచ్చింది కూడా కరెక్టే. ఎందుకంటే ఏమిట్లా కరెక్టు, ఆ మురము అవన్నీ కాదు, తెల్ల షర్టు లాంటి మా అన్న మనసుని నిజమా కాదని ఒకసారి పరీక్షిస్తున్నారు చూడు, ఆ పరీక్షకు చెప్తున్నాం మేము. ఆయన మళ్ళోసారి తప్పు లేకుండా బయటికి వస్తారు. నేను అనేదానికి కలెక్టరేట్కు కంప్లైంట్ ఇచ్చారు, ఇప్పటి వరకు ఎలాంటి స్పందన ఇచ్చారు? కలెక్టర్ గారు వాళ్ళకి ఇచ్చారు కదా. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి కలెక్టర్ గారు చెప్పింటారు కదా. వాళ్ళు చెప్పి ఈ 2-3 రోజుల టైం ఇచ్చిరా ఏమి ఇచ్చిరా వాళ్ళకే తెలుసు. అది ఇచ్చినప్పుడు ఎంక్వైరీకి మేము సహకరిస్తాం. దానికైతే ఎలాంటి అభ్యంతరం మాకు లేదు. కానీ ఈ వాళ్ళ గవర్నమెంటే ఉన్నది అప్పుడు 2 years బ్యాక్. అప్పుడే కొట్టిండు. తప్పుంటే అప్పుడే మీరు ఖండిస్తుర్రి, అప్పుడే కేసు పెడుతుర్రి, అప్పుడే మీరు ఎంక్వైరీలు చేస్తుర్రి. 2 సంవత్సరాలు జరిగిన దాన్ని ఇప్పుడు కొత్తగా జరిగినట్టు చిత్రీకరిస్తున్నారు. అదొకటి. త్వరలో అక్రమంగా భూములు ఎక్కడన్నా జరిగితే మేము ముందరికి వచ్చి న్యాయంగా పేదలకు పంచుతాం. మా యాదన్న ఊర్లోనే దాదాపుగా జరిగినాయి. అది కూడా ఫైల్ తయారైంది. ఏదో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇస్తే ఏం చేసిర్రు, కలెక్టర్కి ఇస్తే ఏం చేసిర్రు కాదు. ఇదిగో సాక్ష్యాధారాలతో సహా అన్ని కంప్లీట్ చేసినాం. త్వరలో సిబిఐకా ఈడీకా నిజ నిర్ధారణ కమిటీ అనేది ఒక చైర్మన్ని మా అన్నని యాదన్నని మేము కాంగ్రెస్ పార్టీ అనకుండా అన్నకు చైర్మన్గా మేము ఎన్నుకుంటున్నాం. సాయంత్రం వరకు ఇది ఒకటే కాదు, ఈ మొరము కానీ ఈ గుర్రాలది కానీ దీని ఒకటే కాదు. నవపేటలో మొన్న చెరువులు ఉన్నాయి కదా, నవపేట మండలం కానీ రాజపూర్ మండలం కానీ నల్లమట్టి దొంగలని అవన్నీ ఉన్నారు కదా. మొత్తం టోటల్గా నియోజకవర్గాన్ని తప్పు ఎక్కడెక్కడ జరిగిందో దాని మీద నిజ నిర్ధారణ కమిటీ చేస్తున్నాము. ఆ నిజ నిర్ధారణ కమిటీకి మా అన్ననే చైర్మన్గా మేము అన్నతో మాట్లాడినాక ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. అయితే గతంలో ఎమ్మెల్యే సార్ ఏమన్నారంటే మన 600 ఎకరాలు ఇక్కడ కబ్జా అయిందని చెప్పారు. సో ఆ ఫైల్స్ గురించి అడిగితే ఫైల్స్ మాయమని చెప్పారు. ఆ ఫైల్స్ మాయమైతే ఏ విధంగా మీరు ప్రజలకు పంచుతారు? ఇప్పుడు ఫైల్స్ మాయమైన అని మీరు చెప్తే కాదా? ఇప్పుడు వీళ్ళ అధికారులు కొందరు తప్పుదో పట్టించారు. నేను చెప్తున్నా ఫైల్స్ వాస్తవం, అది ఎమ్మెల్యే గారు అన్నది వాస్తవము. ఆ ఫైల్ నెంబరు వేసిస్తే ఆ ఫైల్నే లేదని చెప్పేసి మాకు ఎంఆర్ఓ ఆఫీసులో చెప్పింది. అయితే దానికి కూడా ఫైలు అది ఒకవేళ ఉంటే సమాచార హక్కు చట్టం ద్వారా ఏ విధంగా ఫైల్ ఎక్కడ పోయింది దాన్ని సేకరించినాం. మేము తప్పు చేసిన అధికారులను కూడా వదిలేది లేదు. అవి కూడా త్వరలోనే బయటకు వస్తాయి. మేమేందంటే ఇట్లకెళ్ళి ఉన్న అధికారులు
పూర్తి స్థాయి ఒక ఇన్వెస్టిగేషన్ బ్యూరోకి అప్పజెప్పిస్తే ఇది కరెక్ట్ సరిపోతుంది. సిబిఐకి అప్పజెప్పాలని, ఈడీకి అప్పజెప్పాలని ఆల్రెడీ మేము ప్రిపేర్ అయినాం. దానికి 6 తారీఖు తర్వాత మేము ఎలక్షన్లు ఇప్పుడు రిజల్ట్ తర్వాత మేము దాని యొక్క కమిటీ ఉంది. ఆ కమిటీ ద్వారా మా ఎమ్మెల్యే గారిని అక్కడ పోయి దరఖాస్తు చేయడం జరుగుతుంది. త్వరలోనే ఏ ఫైల్ ఎక్కడ మాయమైనా తీస్తారు కదా, న్యాయం అయితే ఎక్కడ పోదు కదా, మరుగున పడిపోదు కదా. ఈడ మాయమైండొచ్చు ఎంఆర్ఓ ఆఫీస్లో, ఆర్డీఓ ఆఫీస్లో దొరుకుతుంది కదా, కలెక్టరేట్లో దొరుకుతుంది కదా. దాంట్లో దాదాపుగా 80% సాక్ష్యాలు మాకు వచ్చినాయి. ఆ 80% ఈ సమాచారాన్ని మేము త్వరలోనే సిబిఐకి, ఈడీకి కూడా ఇవ్వబోతున్నాం. తప్పు ఎవరు చేసినారో త్వరలోనే, ఎవరు తప్పు చేస్తే ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందో, రాజకీయాలకు వెళ్ళి తప్పికుంటూ వాల్సి వస్తుందో. ఎందుకంటే నేను రాజాపూర్ మండల ప్రజలకు కూడా తెలియజేస్తున్నా, నమస్కరించి తెలియజేస్తున్నా. ఎందుకంటే మనము చాలా వెనుకబడ్డ జాతులము, మనకు భూములు ఉండడమే కష్టం. ఎస్సీ ఎస్టీ బీసీలకు, కొందరు ఓసీలకు. మన యొక్క భూములని, మన హక్కులు మనం కాపాడుకోకపోతే రేపు మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. ఎందుకంటే భూములతోనే భుక్తి ఎప్పుడు కానీ మనం చేసుకోవడం కానీ అమ్ముకుంటుంటే ఇప్పుడు దాదాపుగా మన పిల్లల చదువులకు, పై చదువులకు కానీ దానికి కానీ ఉపయోగపడేది చాలా భూమి. ఆ భూమి త్వరలోనే అధికారులు మన ఇండ్ల ముందరకు వస్తారు. ఆ అధికారులకు సహకరించి మీ కోల్పోయిన భూముల వారు 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి అగ్రిమెంట్లు చేసుకుంటే అది చెల్లవు. మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఆ చెల్లని అగ్రిమెంట్లు పెట్టుకుని అయ్యో మేము మాట కోసం పాటుపడినాం కదా అని ఆ విధంగా మీరు అనుకోవద్దు. అధికారులకు సహకరించండి. మీకు మళ్ళొకసారి మీ ఇండ్ల ముందలకి ఉండదు. మా అన్న యాదన్నని మేము దాదాపుగా రాజాపూర్ కమిటీతో మేము మీ ఇండ్ల ముందలకు వస్తాము. మా అధికారులకు సహకరించండి. మీ భూములు మీకు దక్కేటట్టు, మీకు న్యాయం జరిగేటట్లు మేము చేస్తున్న ప్రయత్నానికి మీరు తోడ్పాటు అందిస్తారని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై కాంగ్రెస్.